మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇంతకుముందు గౌరవ మంత్రివర్యులు మాట్లాడేటప్పుడు మేము పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం, కులాలకు మతాలకు అతీతంగా ఇస్తున్నామంటారు అన్నారు. గౌరవ మంత్రివర్యులు షాద్నగర్ ఒక 40 కిలోమీటర్లే ఉంటుంది ఇక్కడ నుంచి. 40 కిలోమీటర్లకు కలెక్టర్ గారిని తీసుకొని వస్తారా, ఎంపీడీఓ గారిని తీసుకొని వస్తారా, లేదు ముఖ్యమంత్రి గారిని తీసుకొని వస్తారా? ఒకసారి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో సీరియస్గా తీసుకుంటానని చెప్పి గౌరవ మంత్రివర్యులను మేమైతే వేడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చౌదరిగూడ మండల్ ఎదుర విలేజ్లో లక్ష్మి వైఫ్ ఆఫ్ కృష్ణయ్య ఊరడి అనే ఫ్యామిలీ వాళ్ళు దాదాపుగా 3 సంవత్సరాల క్రితం ఇల్లు కూలిపోయింది. వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు కూడా ఇచ్చారు. ఆ రిసిప్ట్ కూడా సంబంధిత అధికారి అక్కడ వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఆ రోజు రిసిప్ట్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళకి ఇల్లు ఎందుకు శాంక్షన్ కాలేదంటే ఎంపీడీఓ గారు వాళ్ళు పోయి క్వశ్చన్ చేస్తే మీరు మీ ఊర్లో టీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వము, మీరు కండువా కప్పుకుంటేనే ఇస్తామండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీడీఓ గారు ఇద్దరు కలిసి చెప్తున్నారు. నిజంగానే వాళ్ళ జీవితం చూడడానికి మిమ్మల్ని అంత దూరం రమ్మంటున్నాము. వాళ్ళకున్న 14 గుంటల భూమిలో ఒక పూరి గుడిసె వేసుకొని 3 పిల్లలతోటి ఊరుకు దూరంగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. అంటే నిజంగా ఇందిరమ్మ పాలనలో ఇల్లు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నదా గవర్నమెంటు? నిజంగానే విమర్శిస్తున్నాము ప్రతిపక్షం అనుకుంటే మీరే ముఖ్యమంత్రి గారిని మీరు తీసుకొని మా షాద్నగర్ విజిట్ చేసినట్టు ఉంటుంది. ఆ పేద కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే నిజంగా అర్హత ఉందా లేదా మీరే వచ్చి చూసి ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేము కూడా తోడ్పడతాం. ఇట్లాంటి అంటే నిరుపేదలకు ఇల్లు ఇస్తే ప్రతిపక్షాలు కూడా అభినందిస్తాయి. కానీ పార్టీలకు అతీతంగా అంటని చెప్పి ఖాళీ స్పీచ్లు ఇస్తారు తప్పించి అక్కడ నిజాలు ఏందనేది తెలుసుకోవడానికి, అలాగే ఏదైతే కండువా కప్పుకుంటే ఇస్తామంట అని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పారో వారిపైన కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు మీరు అందరు కలిసి రావాలి. 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు ఖచ్చితంగా దీనిపైన అధ్యక్ష తప్పకుండా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో నేను 1-2 days లోనే రిపోర్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకొక సందర్భంలో ఇదే ప్లాట్ఫామ్ మీద దాన్ని రెస్పాండ్ అవుతుంది అధ్యక్ష. ఎల్ రమణ గారు.